హలో అండి, ఎలా ఉన్నారు? ఈరోజు ఇవి రత్నపురి గడ్డలు అంటామండి. వీటితో స్వీట్ తయారు చేస్తున్నాను. కందగడ్డలు బాగా కడిగేసుకొని ఇవి ఉడకబెడుతున్నాను. ఇంత కొంచెం నెయ్యి, స్పూన్లో కొంచెం నెయ్యి, తర్వాత కొన్ని పాలండి, కొన్ని పాలు పోసేసి ఒక మూత మీద కొంచెం వాటర్ పోసి పెట్టి కొద్దిసేపు ఉడకనివ్వాలండి. ఒక 10 మినిట్స్ అయితే ఉడికిపోతాయండి. ఇట్లా సిమ్లో పెట్టుకోవాలండి. సిమ్లో పెట్టుకుంటే అది అడుగంట మాడవన్నమాట. సిమ్లో పెట్టేసుకొని ఉడకబెట్టేసుకోవాలి. ఒక 8 to 10 మినిట్స్ టైం పడుతుందండి ఉడకడానికి. చూద్దాము. కొంచెం ఒక్కసారి ఇట్లా నైఫ్ పెట్టి ఇట్లా చూస్తే ఇదిగోండి ఉడికిపోయాయి. ఇది ఎంతండి, హాఫ్ బౌల్ షుగర్ కలిపేసుకున్నాం. పాలు వేడయ్యాయి, షుగర్ కలిపేసుకున్నాం. ఈ కరిగేంత వరకు కొంచెం కలుపుకోవాలి. పాలు విరిగిపోతాయి. ఇట్లా స్మాష్ చేసుకుంటూ వేసేసుకోవాలి. ఇదిగోండి, టేస్ట్ చేస్తాను. టేస్ట్ అయితే చాలా బాగుందండి. మేమైతే ఇలా చేస్తాము. శివరాత్రికి కంపల్సరీ ఇవి నైవేద్యం పెడతాము, పచ్చివే. వీటితో చాలా రకాల చేసుకోవచ్చు. నేనైతే స్వీట్ అయితే ఇలా చేశాను. చాలా బాగుంటుందండి స్వీటు. నాకైతే చాలా ఇష్టం. మీరు వీటిని ఏమంటారు? మీరు వీటితో ఏం చేస్తారనేది కమెంట్లో కమెంట్ చేయండి. ఓకేనా అండి? బాయ్.